తమిళనాడులో బాణసంచ గోడౌన్ భారీ పేలుడు చోటు చేసుకుంది. కృష్ణగిరి పాతపేటలోని ఓ గోడౌన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వినతి పత్రాలు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఒక్కోసారి నేతల విగ్రహాలకు ఇవ్వడం చూశాం. కానీ కరీంనగర్ లో గ్రామ పంచాయతీ కార్మికులు వినూత్నంగా పాముకు వినతి పత్రం ఇచ్చిన వైనమిది. మలయాళ మండలంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు గత పక్షం రోజులుగా తమ డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఇంటి ముందు వరద బాధితులు ఆందోళన చేశారు. తమ కాలనీలకు వరదలు రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బాధితులకు ఎమ్మెల్యే ఆయన అనుచరులు కుమారుడు విజిత నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అనే సందేహం వస్తోందని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. తిరుపతి నగరంలో షటిల్ పోటీలను మంత్రి ప్రారంభించి ఆపై షటిల్ ఆడారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో పురంధేశ్వరి కూడా అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గంజాయి మత్తులో యువకుడు హల్చల్ చేశాడు. దారి వెంట వెళ్లి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. స్థానికులకు మహిళలు విషయం చేరవేయడంతో పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతి కష్టం మీద బంధించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని కె గంగవరం మండలంలో వివిధ గ్రామాల్లో తరచుగా గోదావరి వరదలకు ముంపుకు గురవుతున్న ప్రజానీకానికి ఆదుకునే విధంగా తన వంతు కృషి చేసినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ తెలిపారు. వేలేరుపాడు మండలంలో పోలవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకి చుక్కెదురైంది. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నార్లవరం పంచాయతీలో జరుగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకొని తిరిగి వేలేరుపాడు వెళ్తుండగా భూదేవిపేట వద్ద వేలేరుపాడు అఖిలపక్షం అడ్డుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో మన్నేరు వాగు పొంగిన విషయం తెలిసిందే. వరుసగా కురిసిన వర్షాలతో ఒక్కసారిగా మున్నేరు వాగు కట్ట తెగి నందిగామ వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రోడ్డుపై వరద నీరు భారీగా చేరుకుంది. దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో కత్తితో దాడి కలకలం రేపింది. సొంత బావపైనే బామ్మర్తి కత్తితో దాడి చేశాడు. దీంతో బావకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు వేలాది మంది రైతుల చావుకు కారణమైందన్నారు. వరంగల్ భద్రకాళి బండకు గండిపడింది. దాంతో పోతనగర్ కు ముంపు ప్రమాదం ఏర్పడింది. పోతనగర్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. నల్గొండ రాజకీయ నాయకుడి కుమారుడు వల్లభరెడ్డిని హత్య కేసులో అరెస్ట్ చేశామని నారాయణగూడ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. సీఐ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. వల్లభ్ లహరి హిమాయత్ నగర్ లో నివాసం ఉంటారని తెలిపారు. భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా మనస్పర్ధలు వచ్చాయని, ఈ నెల 13న రాత్రి లహరిని వల్లభ్ తీవ్రంగా కొట్టాడని తెలిపారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును సెంట్రల్ స్టేట్ డ్యామ్ సేఫ్టీ బృందం పరిశీలించింది. 24 మందితో కూడిన బృందం సభ్యులు వరదలకు గేట్లలో ఎదురైన సమస్యలు, కోతకు గురైన ప్రాంతాలను పరిశీలించింది. ప్రాజెక్టు స్థితిగతులు, సేఫ్టీ సమస్యల పట్ల స్టేట్ సెంట్రల్ ఉన్నతాధికారులకు నివేదికలు అందించినట్లు వారు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడియం శ్రీహరి సూచించారు. అధికారులు వెంటనే స్పందించి బాధితులకు పునరావాసం కల్పించి ఎప్పటికప్పుడు సందర్శించి చర్యలు తీసుకోవాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామంలో భారీ గిరినాగు కలకలం రేపింది. పొలాల్లో పనిచేస్తున్న రైతులు పామును చూసి పరుగులు తీశారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా విశాఖ నుంచి వన్యప్రాణి సంరక్షకుడు మూర్తి బృందం తురువోలు చేరుకుంది. కాకినాడ కె గంగవరం మండలం కోటిపల్లిలో గోదావరి నది వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రభావిత ప్రాంతాలను పడవపై మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పరామర్శించారు. రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. విజయవాడలో 400 కోట్ల రూపాయల పైబడిన నిధులతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణం జరుగుతోందని, త్వరలో జాతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అంకితం చేయబోతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలియజేశారు. ముమ్మిడివరం మండలం కమిని, గురుచాపులంక, కునాలంక గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికీ 14 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు.
విశాఖలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను నిర్వహించారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో విశాఖ తూర్పు, దక్షిణ నియోజకవర్గాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యేలు హాజరయ్యారు.